చట్టసభలో చూస్తూ పెరిగినోడిని. ఇక్కడ చాలా మంది సీనియర్లు ఉన్నారు. సోమిరెడ్డి గారు కానివ్వండి, బుచ్చే చౌదరి గారు కానివ్వండి, మనోహర్ గారు కానివ్వండి, ఫరూక్ గారు కానివ్వండి, అందరినీ చూసి పెరిగినోడిని అధ్యక్ష. చిన్న వయసులో చట్టసభలు ఎట్లా నడుస్తాయి, చర్చలు హోరాహోరీగా జరిగేది, రాత్రి 2-3 వరకు కూడా చర్చ జరిగేది అధ్యక్ష. వ్యక్తిగతంగా ఎప్పుడు దూషించుకునేవారు కాదు, ఇష్యూ పైన మాట్లాడుకునేవారు, చట్టాలపైన చర్చ జరిగేది, ప్రజలకు ఏం కావాలో అదే చట్టసభలు, అలాంటి చట్టాలే చట్టసభలు చేసేవారు అధ్యక్ష. అధ్యక్ష, ఇది నాకు 2వ అవకాశం అధ్యక్ష. గతంలో కౌన్సిల్లో చేశాను, ఈ రోజు శాసనసభకు వచ్చాను అధ్యక్ష. కానీ అధ్యక్ష, ప్రతిపక్షం చేయాల్సిన బాధ్యత, వాళ్ళపైన ఉన్న బాధ్యత అంటే ప్రజలు వాళ్ళని గెలిపించారు 11 స్థానాల్లో, ప్రతిపక్ష చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళు చేయకుండా ప్రతిసారి వచ్చి గవర్నర్ గారి స్పీచ్ ని కూడా డిస్టర్బ్ చేసి, ఇప్పుడు గవర్నర్ గారిని మనం గౌరవంగా ఆహ్వానిస్తాం, 2 సభల్ని ఉద్దేశించి మాట్లాడారు, కానీ ఆయన్ని కూడా అవమానపరిచే విధంగా చేసి, గతంలో మేము కూడా ధర్నా చేసాం, కూటమి సభ్యులు ధర్నా చేసాం, బెంచెస్ దగ్గర ధర్నా చేసాం. ఏనాడు పోడియం దగ్గరికి మేము రాలేదు, గవర్నర్ గారు ఉన్నప్పుడు ఏనాడు పోడియం దగ్గరికి మేము రాలేదు. ఆ రోజు మేము చాలా డిస్కస్ చేసి గవర్నర్ గారిని గౌరవించాలి, మనం రాకూడదని ఉందాతన్నదో లక్ష్మణ్ రేఖ గీసాం, మేము దాటలేదు అధ్యక్ష. అధ్యక్ష, నేను కూడా కొత్త మెంబర్ని, ఎస్పెషల్లీ అసెంబ్లీలో కొత్త మెంబర్ని అధ్యక్ష. రూల్స్ మేము కూడా తెలుసుకుంటున్నాం అధ్యక్ష. జనరల్ గా మనోహర్ గారు ఇక్కడ ఉన్నారు, ఫరూక్ గారు కూడా ఇక్కడ ఉన్నారు, గతంలో స్పీకర్లుగా చేశారు. పార్లమెంట్ మనకి ప్రెసిడెన్స్, జనరల్ డిస్కషన్ లో పార్లమెంట్ ప్రెసిడెన్స్ గా తీసుకుంటారు అధ్యక్ష. డైరెక్షన్స్ బై స్పీకర్ ఆఫ్ లోక్సభ క్లియర్ గా ఉంది. దాంట్లో చాలా స్పష్టంగా 121C లో చాలా స్పష్టంగా షల్ హ్యావ్ అట్లీస్ట్ అ స్ట్రెంత్ ఈక్వల్ టు క్వారం ఫిక్స్ టు కాన్స్టిట్యూట్ అ సిట్టింగ్ ఆఫ్ ద హౌస్, దట్ ఈస్ 1/10 ఆఫ్ ద టోటల్ నంబర్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ ద హౌస్. మీరే చెప్పారు అధ్యక్ష, ఇది ఉంది. ఇంతేకాకుండా మనోహర్ గారు స్పీకర్ గా ఉన్నప్పుడు తీసుకునే అధ్యక్ష, ఆ బుక్ లో కూడా చాలా స్పష్టంగా ఎగ్జాక్ట్ మనం కండిషన్స్ ఫర్ రికగ్నిషన్ లో చాలా స్పష్టంగా చెప్తాం జరిగింది. అంతేకాకుండా అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారు మీరు అన్నట్లు సెలెక్టివ్ మతిమరుపు అనుకుంటారు అధ్యక్ష. ఎందుకంటే 13 జూన్ 2019 నాడు ఇక్కడనే కూర్చుంటే ఆయన ఒక మాట మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి. ఆ రోజు ఆ వీడియో కూడా బాగా వైరల్ అయింది అధ్యక్ష. దాంట్లో చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారికి 23 మంది శాసనసభ్యులు ఉన్నారు, ఒక 5గురిని లాగేస్తే ఆయనకు 18 లేదంటే 17 మందో ఉంటారు, అప్పుడు ఆయనకు ప్రతిపక్ష నాయకుడి స్టేటస్ కూడా ఉండదు అని స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే హౌస్ సాక్షిగా చెప్పారు అధ్యక్ష. ఇప్పుడు వచ్చి ప్రత్యేకంగా మీ పైన వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తాం, ఆయనకున్న దొంగ పేపర్, దొంగ ఛానల్ వాడి ఆరోపణలు చేస్తాం, హౌస్ పరువుని తగ్గిస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఈ రోజు ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు ఎక్కడ కూర్చోవాలని. ప్రజల తీర్పుని గౌరవించి ప్రజల తరపున పోరాడాల్సిన బాధ్యత పార్టీల పైన. అధ్యక్ష, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి కన్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ భద్రత సిబ్బంది ఉన్నారు అధ్యక్ష. ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ టుడే. ఎక్కడ కానీ మేము లీడర్ ఆఫ్ అపోజిషన్ కానీ ఎన్ని పరిగణలు తీసుకోకుండా థ్రెట్ బేస్డ్ ఆన్ దట్ Z+ సెక్యూరిటీ ఆయనకి ఇస్తున్నాం. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి Z కేటగిరీ ఉంది అధ్యక్ష, Z+ ఇచ్చారు అధ్యక్ష. అంటే ప్రభుత్వం చాలా క్లారిటీగా వ్యక్తిగత విభేదాలకు వెళ్ళేదేం కాదు, యాజ్ పర్ రిక్వైర్మెంట్ వీ విల్ ప్రొవైడ్. బట్ చట్టం చాలా క్లియర్ గా చెప్తే, మీకు హోదా రాదు అని చట్టం చెప్తే హోదా కావాలి, చట్టాన్ని మీరు ఉల్లంఘించండి అని చెప్తాం. చాలా చాలా బాధాకరం. ఆయనకు అలవాటు చట్టాలను ఉల్లంఘిస్తాం, అది తీసుకొచ్చి ఈ హౌస్ పైన రుద్దుతాం. ఆ సాక్షి పత్రిక ద్వారా రాస్తాం. నిజంగానే చాలా చాలా బాధాకరం అధ్యక్ష. ఎందుకంటే సీనియర్లు ఇప్పటికే మనోహర్ గారు మాట్లాడారు, తప్పనిసరిగా దీన్ని సీరియస్ గా హౌస్ అందరం తీసుకోవాలి. ఎందుకంటే ఇది ప్రాక్టీస్ కింద అవ్వకూడదు అధ్యక్ష. రేపు ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఈ ప్రాక్టీస్ కరెక్ట్ కాదు. హౌస్ గౌరవం పెరగాలి, చర్చ జరగాలి, ఇష్యూస్ పైన హోరాహోరీగా చర్చ జరగాలి నేను ఆశిస్తున్నా. అప్పుడే మెరుగైన చట్టాలు మనం తయారు చేయగలుగుతాం, చట్టాలు కావాల్సిన సవరణలు తీసుకురాగలుగుతాం అని మీకు తెలుపుకుంటూ, మీరు ఏదైతే రూలింగ్ ఇచ్చారో అది అద్భుతమైన రూలింగ్ అధ్యక్ష. దాన్ని బట్టి భవిష్యత్ కార్యాచరణ గౌరవ మనోహర్ గారు చెప్పినట్లు తప్పనిసరిగా చేద్దామని మీకు తెలుపుకుంటూ